కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్ అని కొన్ని హామీలు ఇచ్చింది. అంబేద్కర్ అభయహస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు రూపాయలు 12 లక్షల ఆర్థిక సాయం. అదే ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం, ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 6 లక్షల స్థలం. బీఆర్ఎస్ సర్కార్ లాక్కున్న అసైన్డ్ భూములని తిరిగి లబ్ధిదారులకు అప్పగింత, ప్రభుత్వ భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం. సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ తెచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు, అర్హులైన అందరికీ పోడు భూములు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? నిన్న సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ నా దగ్గర భూములు లేవు, ఆయనకే సరిపోతులే భూములు, నా దగ్గర భూములు లేవు ఇస్తందుకోసం, కాబట్టి భూముల మీద మీరు ఆశ పెట్టుకోవద్దంటారు. మరి ఎందుకు చేవెళ్ళ డిక్లరేషన్ అని చెప్పి ఆ హామీలు మీరు ఇచ్చిండ్రు? ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూద్దాం. దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయహస్తం ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.